ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు. అదంతా ఓకే అక్క, జుట్టుంది కదా, ఇప్పుడేం కష్టం వచ్చింది? మన ఏడుపంతా మన గురించి కాదు, పక్కోళ్ళ గురించేగా. మోటివేట్ చేస్తున్నా, మంచి చెప్తున్నా, నాకు వచ్చిన కష్టం మీకు రాకూడదని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా. లేదు, మనకు సరిపోదు, ఇంకా ఏదో కావాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. దేని గురించి చెప్తున్నావు అక్క? ఇంకా దేని గురించి? నా దరిద్రం గురించి. అన్ని విషయాలు బుర్రం దానిలాగా చెప్తుంటావు కదా, నీకెందుకు బ్రేకప్ అయిందని. అది కాదు మాస్టారు, అంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు? దరిద్రం నాతో ఎందుకు డాన్స్ చేసింది, అదేగా మీ డౌట్. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అయింది. ఎక్స్ గాడు వీడే నా లైఫ్ దొబ్బ పెట్టిన పెద్ద ఫాక్స్ గాడు. ఏంటక్క కంపారిజన్ అంత బొక్కలా ఉంది? ఆడు కూడా బొక్కలానే ఉంటాడు కాబట్టి. ఆ బొక్కలో బొగడాగాడు గురించి ఇంతకంటే బాగా చెప్పలేదు. అన్ని బొక్కలు ఉన్న పర్సన్ కి మీరెలా? ఖచ్చితంగా పోయిన జన్మలో ఏదో ఒక ప్రేమ జంటను విడదీసి ఉంటాను నేను. అందుకేనేమో ఆ పాపం ఈ రూపంలో చుట్టుకుంది. దీని లవ్ స్టోరీ అనొచ్చు, అనకపోవచ్చు. విన్న తర్వాత మీకు కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. గడగడ గడగడ గుడుంబ శంక. రామాయణం మహాభారతం ఏమీ సరిపోవు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నాకు ముఖమొద్దు మనసే ముద్దు అనే ఈ పిల్ల పిత్రే కాన్సెప్ట్ పెట్టుకొని పడ్డా, బోర్ల బొక్కలు పడ్డా. నిజాయితీ నిస్వార్థానికి పేరు పెట్టాలంటే ఆలోచించకుండా అభిలాష అని పేరు పెట్టొచ్చు. పేరు పెట్టినంత ఈజీ కాదు కదా పల్టీ కొట్టకుండా ఉండడం. ప్రేమతో ఇంటికి తీసుకెళ్లి పిల్లగాన్ని ఇంట్లో చూపించా. ఆ బ్లేడు బాబ్జీని చూసిన వెంటనే మా అమ్మ వాడిని ఖచ్చితంగా మందు పెట్టేశాడని మనసుని పడిపోయింది. ఎందుకో గెస్ చేయండి. పార్ట్ 2 లో మళ్ళీ కలుద్దాం. చలో.